టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ప్రియమణి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకుంది. అమాయకత్వం, గ్లామరస్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇలా ఏదైనా సరే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తూ ఉంటుంది. ఇకపోతే కెరియర్ పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈమె ఆ తర్వాత అవకాశాలు తగ్గటంతో బుల్లితెరపై పలు డాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ప్రియమణి తాజాగా ఇండస్ట్రీలో ఆ చీకటి దందా నడుస్తోంది అంటూ స్టార్ సెలబ్రిటీల రహస్యాలను ఒక్కసారిగా బట్టబయలు చేసింది ప్రియమణి. మరి ఇండస్ట్రీలో జరుగుతున్న ఆ చీకటి దందా ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ముంబైలో సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా సరే ఫోటోగ్రఫర్లు వారిని చుట్టుముట్టి వారి అనుమతి లేకుండానే ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు. అయితే కొంతమంది వీరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతే మరికొంతమంది ఈ ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ ట్రెండ్ని అక్కడ పపరాప్జీ కల్చర్ అని పిలుస్తూ ఉంటారు. అయితే దీనిని పాప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ నటులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్, క్రీడాకారులు ఇలా పలువురు సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేస్లో కనిపిస్తే చాలు వీరి వెంటపడి మరీ ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ సంస్కృతి అక్కడ విపరీతంగా పెరిగిపోయింది. ఇది చూసిన సామాన్యులు, నెటిజన్లు కూడా సెలబ్రిటీలను ఎందుకు ఈ ఫోటోగ్రఫర్లు అంతలా ఇబ్బంది పెడతారని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంపై ప్రియమణి స్పందిస్తూ ఇదంతా ఒక పిఆర్ స్ట్రాటజీ అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఇప్పుడు సమంత ఘటన బయటకు రావడంతో ప్రియమణి పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళితే గతేడాది ఆహా ఓటీటీ వేదికగా ప్రియమణి భామా కలాపం 2 వెబ్ సిరీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమోషన్స్లో ఆమె మాట్లాడుతూ పపరాజ్జీ కల్చర్ అంతా ట్రాష్, సెలబ్రిటీలే డబ్బులిచ్చి వారితో ఇలా ఫోటోలు తీయించుకుంటారు. అయితే మొదట నాకు ఈ విషయం అర్థం కాలేదు. చాలామంది సెలబ్రిటీల వెంట ఫోటోగ్రాఫర్స్ వెంట పడటం చూశాను. అప్పుడు నేను కూడా ఒక సెలబ్రిటీనే కదా, నా వెనుక ఎందుకు వీరంతా రాలేదు అని సాధారణంగా చాటింగ్లో భాగంగా ముంబైలోని ఒక ఏజెన్సీ వ్యక్తితో చాట్ చేయగా అతను నాకు ఛార్జీల వివరాలు పంపించారు. బాలీవుడ్ ప్రముఖులు ఇలా పే చేస్తానని చెప్పటంతో ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయాను అంటూ ప్రియమణి తెలిపింది. ఇక ప్రియమణి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పుడు సమంత కూడా ఇలాగే చేయించుకుందా అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు డబ్బులిచ్చి మరీ ఫోటోగ్రాఫర్లను పెట్టుకుంటుంటారు అని తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో పాటు పలు రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియమణి చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.